త్వరలో మెగా డిఎస్సి ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి వెంటనే చర్యలు చేపట్టండి. విద్యాశాఖపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. రాష్ట్రంలో బడి లేని పంచాయతీ తండా ఉండొద్దు. విద్యార్థులు లేరని మూసివేసిన పాఠశాలను మళ్లీ తెరవండి. టీచర్ల ప్రమోషన్లు, బదిలీలలో సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టండి. మన ఊరు మనబడి కింద నిధుల వినియోగంపై విచారణకు ఆదేశం. 10 ఉమ్మడి జిల్లాల్లో నైపుణ్య యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తామని ప్రకటన. రాష్ట్రంలో ఏ ఒక్క విద్యార్థి కూడా చదువు కోసం ఇతర గ్రామాలకు, పట్టణాలకు పోయే పరిస్థితి ఉండొద్దు. విద్యార్థులు లేరంటూ మూసివేసిన అన్ని బడులను తెరిపించాలి. ఎంతమంది పిల్లలున్నా ప్రభుత్వ పాఠశాలను నడపాల్సిందే. దీనికోసం వెంటనే మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల భర్తీకి చర్యలు తీసుకోండి అని ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయ ఖాళీలన్నింటినీ భర్తీ చేయాలని సూచించారు. శనివారం సచివాలయంలో విద్యాశాఖపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పాఠశాల లేని గ్రామ పంచాయతీ ఉండొద్దని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎంతమంది మారుమూల గ్రామమైనా, తండా అయినా కూడా తప్పకుండా ప్రభుత్వ పాఠశాల ఉండాలని, పట్టణాలు, నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితి రానివద్దని సూచించారు. విద్యార్థులు లేరనే నేపంతో పాఠశాలలు మూతపడొద్దన్నారు. ఉత్తమ పాఠశాలలుగా తీర్చిదిద్దాలి. మన ఊరు మనబడి కార్యక్రమంలో జరిగిన పనుల పురోగతిని సీఎం సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఇంకా మిగిలిపోయిన పనులన్నింటినీ పూర్తి చేసి రాష్ట్రంలోని ప్రభుత్వ బడులను ఉత్తమ పాఠశాలలుగా తీర్చిదిద్దాలని సూచించారు. సర్వశిక్ష అభియాన్ నిధులతో మన ఊరు మనబడి కింద ఖర్చు చేసిన నిధులకు సంబంధించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కాంట్రాక్టులో అవినీతి జరిగిందని ఫిర్యాదుల నేపథ్యంలో దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని సూచించారు. ఇక ఉపాధ్యాయులు పదోన్నతులు, బదిలీలో ఉన్న అవాంతరాలపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. బదిలీల విషయంలో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరపాలని, అవాంతరాలను అధిగమించడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని సూచించారు. విద్యా సంస్థల విద్యుత్ బిల్లుల కేటగిరీ మార్పునకు తీసుకోవాల్సిన చర్యలపైన అధికారులు పలు సూచనలు చేశారు. విద్యాలయాలకు వ్యాపార, పారిశ్రామిక కేటగిరీ కింద బిల్లులు వసూలు చేయడంపై తగిన ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలన్నారు. పాఠశాలలో స్వీపర్లు, పారిశుద్ధ్య కార్మికులను ఏర్పాటు చేయడానికి ఉన్న మార్గాలను సూచించాలని కోరారు. ఉమ్మడి జిల్లాకు నైపుణ్య విశ్వవిద్యాలయం. రాష్ట్రంలో 10 ఉమ్మడి జిల్లాల్లో నైపుణ్య యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అవసరాలకు తగిన నైపుణ్యాలు సాధించి ఉద్యోగాలు పొందగలిగేలా ఈ స్కిల్ యూనివర్సిటీలు ఉండాలని అధికారులకు సూచించారు. వాటిలో ఉపాధి ఆధారిత స్వల్పకాల, దీర్ఘకాల కోర్సులు ప్రవేశపెట్టాలని ఆదేశించారు. ఈ విషయంలో గుజరాత్, హర్యానా, రాజస్థాన్, ఒడిశా, ఏపీ తదితర రాష్ట్రాల్లో ఉన్న స్కూల్ యూనివర్సిటీలపై అధ్యయనం చేయాలని సూచించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని కోడంగల్ నియోజకవర్గంతో పాటు 9 జిల్లాల్లో ఈ యూనివర్సిటీలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ అంశంపై విద్యాశాఖ, పారిశ్రామిక శాఖ, కార్మిక శాఖల కార్యదర్శులతో ప్రత్యేక కమిటీ వేసి తగిన ప్రతిపాదనలు సమర్పించాలని సీఎస్ను ఆదేశించారు. సీఎం సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం, పాఠశాల విద్యా కమిషనరు దేవసేన, సీఎంఓ అధికారులు శేషాద్రి, షాన్వాజ్ కాసిం తదితరులు పాల్గొన్నారు. రిజర్వేషన్ల అమలు పరిశీలన. రాజ్యాంగబద్ధమైన ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేయకుండా ప్రైవేటు యూనివర్సిటీలు నడవడం సరికాదని విద్యాశాఖపై సమీక్ష సందర్భంగా సీఎం రేవంత్ పేర్కొన్నారు. ప్రైవేటు యూనివర్సిటీల మార్గదర్శకాలపై సమగ్రంగా పరిశీలన జరపాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రైవేటు యూనివర్సిటీల్లో రిజర్వేషన్ల అమలు కోసం అవసరమైతే అసెంబ్లీలో చట్టం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. కాగా ఉన్నత విద్యామండలి ప్రక్షాళన అంశంపైన సమీక్షలో చర్చ జరిగినట్టు సమాచారం. అయితే ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి, వైస్ చైర్మన్ వెంకటరమణలను తొలగిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చినా తిరిగి వారిని సమావేశానికి ఆహ్వానించడం చర్చనీయాంశంగా మారింది. ప్రైవేటు యూనివర్సిటీలపై విచారణ. రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతులు, మార్గదర్శకాలు, ప్రభుత్వం నుంచి పొందుతున్న సౌకర్యాలు, విద్యార్థుల సంఖ్య, వసూలు చేసిన ఫీజు రియంబర్స్మెంట్, టీచింగ్ సిబ్బంది, నాన్ టీచింగ్ సిబ్బంది వంటి
అన్ని అంశాలపై పరిశీలన జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సరైన మౌలిక వసతులు, అర్హతలు ఉన్న సిబ్బంది లేకుండానే ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తున్నామని ప్రైవేటు యూనివర్సిటీలు ఎలా చెప్తున్నాయో పరిశీలించాలన్నారు. ఇండ్ల ప్లాట్ల కింద రిజిస్ట్రేషన్లు అయిన భూములను ధరణి వివాదంలో ఉన్న భూముల్లో ప్రైవేటు వర్సిటీలకు అనుమతి ఇచ్చారని, దీనివల్ల ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. ఈ అంశంపైన సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. యూనివర్సిటీలకు అనుమతులు రాకుండానే అడ్మిషన్లు నిర్వహించిన ఒక కాలేజీ వల్ల గత విద్యా సంవత్సరంలో చాలామంది విద్యార్థులు ఇబ్బంది పడ్డారని గుర్తు చేశారు. త్వరలో మెగా డిఎస్సి, సత్వరమే ఉపాధ్యాయ ఖాళీల భర్తీ. బడి లేని ఊరు ఉండదు, మూసివేసిన వాటిని తెరిపించాలి. మన ఊరు మన బడి నిధుల వినియోగంపై విచారణ. ఉమ్మడి జిల్లాలో నైపుణ్యం, వర్సిటీల్లో విద్యాశాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. అన్ని న్యూస్లో మెగా డిఎస్సి గురించి వచ్చింది, అన్ని న్యూస్ పేపర్లో. త్వరలో మెగా డిఎస్సి, పదోన్నతుల బదిలీల ప్రక్రియపై దృష్టి పెట్టండి. ప్రైవేటు వర్సిటీల్లోనూ ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ అవసరమైతే శాసనసభలో చట్టం చేస్తాం సీఎం. రాజ్యాంగ పరంగా ఉండాల్సిన ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేయకుండా ఇష్టారాజ్యంగా ప్రైవేటు విశ్వవిద్యాలయాలు నడిపించుకోవడం సరైంది కాదని సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రైవేటు విశ్వవిద్యాలయాలు అనుసరించాల్సిన మార్గదర్శకాలపై సమగ్ర నిబంధనలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. పాటించని వాటిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించాలన్నది రాజ్యాంగపరంగా ఉన్న హక్కు. రాష్ట్రంలోనూ ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లోనూ వాటిని అమలు చేయాల్సింది. అవసరమైతే శాసనసభలో చట్టం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు వర్సిటీలకు ఇచ్చిన అనుమతులు, మార్గదర్శకాలు, ప్రభుత్వం నుంచి పొందుతున్న సౌకర్యాలు, విద్యార్థుల సంఖ్య, వసూలు చేసిన ఫీజులు, బోధనా రుసుములు, బోధనేతర సిబ్బంది వారి విద్యార్హతలు వంటి వాటిపైన నివేదిక ఇవ్వాలని, వాటిలో ఉన్న మౌలిక వసతులు అవసరమైన మేరకు ప్రమాణాలు ఉన్నాయో లేదో కూడా పరిశీలించి నివేదికలో పొందుపరచాలి అని సీఎం అధికారులకు ఆదేశించారు. ఇళ్ల ప్లాట్ల కింద రిజిస్ట్రేషన్ అయిన భూములుగా ధరణిలో చూపించినప్పటికీ వాటిలో కొన్ని ప్రైవేటు వర్సిటీలు నెలకొల్పేందుకు అనుమతి ఇచ్చారని, వాటిపైన సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అనుమతులు రాకుండానే అడ్మిషన్ నిర్వహించిన ఓ వర్సిటీ నిర్వాహకంతో గత విద్యా సంవత్సరంలో చాలామంది విద్యార్థులు ఇబ్బందులు పడిన విషయాన్ని గుర్తు చేశారు. ఇకపై ఇలాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. త్వరలో మెగా డిఎస్సి, టీచర్ల ప్రమోషన్ల బదిలీపై తేల్చండి. ప్రతి గ్రామంలోనూ సర్కారు స్కూల్ ఉండాల్సింది. మూసివేసిన బడులని తెరిపించాలి. ప్రైవేటు వర్సిటీల్లోనూ రిజర్వేషన్ అమలు. అవసరమైతే అసెంబ్లీలో చట్టం చేస్తాము. ప్రతి ఉమ్మడి జిల్లాలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం. విద్యాశాఖ రివ్యూలో సీఎం రేవంత్ రెడ్డి. త్వరలో మెగా డిఎస్సి, మెగా డిఎస్సి, టీచర్ పోస్టుల ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టండి. రాష్ట్రంలో బడి లేని పంచాయతీ ఉండకూడదు. తండాలు, మారుమూల గ్రామమైన సర్కార్ బడి ఉండాల్సింది. విద్యార్థులు లేరని మూసివేసిన బడులు తెరిపించాలి. మన ఊరు మన బడిలో మిగిలిన పనులు పూర్తి చేయాలి. టీచర్ ప్రమోషన్లు, బదిలీలపై ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరపండి. ఉమ్మడి జిల్లాకు స్కిల్ యూనివర్సిటీ, విద్యాశాఖపై జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం. బడి లేని ఊరు ఉండదు, విద్యార్థులు లేరనే నెపంతో మూసివేసిన పాఠశాలలు తిరిగి తెరవాలి. మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు. బడి లేని ఊరు ఉండదు, మూసేసిన పాఠశాలను వెంటనే తెరవాలి. ప్రతి పంచాయతీలో సర్కార్ బడి, మెగా డిఎస్సికి ఏర్పాట్లు చేయండి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం.
పీఈటీ పోస్టులను భర్తీ చేయాలి. నిరుద్యోగ ప్రైవేటు టీచర్స్ అసోసియేషన్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పీఈటీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని తెలంగాణ నిరుద్యోగ ప్రైవేటు పీఈటీ అసోసియేషన్ కోరింది. అసోసియేషన్ అధ్యక్షుడు సైదుల్ గౌడ్ ఆధ్వర్యంలో బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో కేజీ టు పీజీ వ్యాయామ విద్యపై రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ సభ్యుడు హర్షవర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు సైదుల్ గౌడ్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థులు బడికి దూరమై పాఠశాలలు మూతపడ్డాయని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం టీఎస్పీఎస్సీ ద్వారా 616 పీఈటీ టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిందని, కానీ 6 ఏళ్లు గడుస్తున్నా ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని కొత్త ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలని కోరారు. రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్న పీఈటీ, పీడీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను దశల వారీగా భర్తీ చేయాలన్నారు. పీఈటీ శిక్షణ పొందిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేటు విద్యా సంస్థల్లో ఉపాధి కల్పించేలా చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. పీఈటీ టీచర్లతో పాటు నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ సభ్యుడు హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. త్వరలోనే అసోసియేషన్ ప్రతినిధులతో వెళ్లి సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తానని చెప్పారు. పెండింగ్ పోస్టుల భర్తీతో పాటు కొత్త పోస్టుల భర్తీపై ప్రకటన చేస్తామని హామీ ఇచ్చారు. మార్చి 18 నుంచి 10th పరీక్షలు 2 పార్టులుగా సైన్స్ పేపరు టైం టేబుల్ విడుదల. 10th పరీక్షలను మార్చి 18 తేదీ నుంచి నిర్వహించనున్నట్లు 10వ తరగతి పరీక్షల విభాగం ప్రకటించింది. శనివారం ఇందుకు సంబంధించిన టైం టేబుల్ను విడుదల చేసింది. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్ష ఉంటాయని బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ పేర్కొంది. ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2 కాంపోజిట్ కోర్సు మాత్రం మధ్యాహ్నం 12:50 అదనంగా 20 నిమిషాల వరకు ఉంటుందని తెలిపింది. కాగా సైన్స్ సబ్జెక్టును 2 పార్టులుగా విడగొట్టారు. ఉదయం 9:30 నుంచి 11 వరకు ఈ పేపర్ ఉంటుందని బోర్డు తెలిపింది. ఇక ఆబ్జెక్టివ్ పేపర్ పార్ట్ బిని ఆఖరి అరగంటలో విద్యార్థులకు ఇస్తారు. త్వరలో మెగా డిఎస్సి, పెద్ద ఎత్తున ఉపాధ్యాయ ఖాళీల భర్తీ, సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని ఆదేశం. బడిలేని గ్రామ పంచాయతీ ఉండదు. మూసివేసిన పాఠశాలను తెరిపించాలి. ఉపాధ్యాయుల పదోన్నతుల బదిలీల సమస్యను వెంటనే పరిష్కరించండి. విద్యాశాఖపై సమీక్షలో సీఎం రేవంత్. ఐటీఐలలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం. టాటా టెక్నాలజీస్ ప్రతినిధులతో సీఎం 2,000 కోట్లతో నైపుణ్యాభివృద్ధికి టాటా ఓకే. మరో 7,000 టీచర్ కొలువులు. అనుబంధ నోటిఫికేషన్తో మెగా డిఎస్సి. రేవంత్ ఆదేశంతో అధికారుల కసరత్తు. త్వరలో మెగా డిఎస్సి. నైపుణ్యాభివృద్ధికి స్కిల్ యూనివర్సిటీలు. ఐటీఐలలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం. తెలంగాణ యువత ప్రపంచంతో పోటీపడే విధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలని సీఎం రేవంత్ సూచించారు. యువతకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో శిక్షణ ఇవ్వడం ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు. ప్రభుత్వ ఐటీఐలలో ఉన్నత ప్రమాణాలతో కూడిన ఆధునిక కోర్సులు ప్రవేశపెట్టాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. సాంకేతిక కోర్సులను పూర్తి చేసిన వెంటనే ఉపాధి సొంతంగా పరిశ్రమలను ఏర్పాటు చేసుకుని పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి ఈ కోర్సులు ఉపయోగపడాలన్నారు. మరో 7,000 టీచర్ కొలువులు. అనుబంధ నోటిఫికేషన్తో మెగా డిఎస్సి. సీఎం రేవంత్ ఆదేశంతో అధికారుల కసరత్తు. ఇప్పటికే దరఖాస్తు చేసిన వారితో పాటు కొత్త వారికి ఛాన్స్. సిలబస్ మారుస్తారా లేదా అన్న దానిపై సస్పెన్స్. ఉపాధ్యాయ అభ్యర్థులకు శుభవార్త. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసిన 5,089 పోస్టులకు అదనంగా దాదాపు 7,000 పోస్టులతో మెగా డిఎస్సి రానుంది. దాదాపు 12,000 పోస్టులకు భర్తీ చేయనుంది. ఈ మేరకు అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం సచివాలయంలో విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అధికారులు ప్రణాళికను రూపొందిస్తున్నారు. నిజానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా 2017లో 13,500 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. దాదాపు 7 ఏళ్ల తర్వాత 6,612 టీచర్ పోస్టులను భర్తీ చేయాలని 3 నెలల కిందట బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. వీటిలో పాఠశాల విద్యలో 5,089, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ ఫర్
డిసేబుల్డ్ మరో 1523 పోస్టులు ఉన్నట్లు ప్రకటించింది. వీటిని డిఎస్సి ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించింది. స్పెషల్ టీచర్ పోస్టులైన 1523 ఖాళీలను పట్టించుకోకుండా 5089 పోస్టుల భర్తీకి ఆయా జిల్లాల కలెక్టర్లు ఎక్కడికెక్కడ నోటిఫికేషన్ జారీ చేశారు కూడా. వీటికి మొత్తం 1,77,502 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఈ పోస్టులకు నవంబర్ 20 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రావడంతో వీటిని వాయిదా వేశారు. కొత్త ప్రభుత్వం ఇప్పుడు పోస్టుల భర్తీపై దృష్టి సారించింది. నోటిఫికేషన్లో పేర్కొన్న 5,089 పోస్టులకు అదనంగా మరో 4,289 ఖాళీలను ఇప్పటికే గుర్తించారు. గతంలో ప్రకటించిన 1,523 పోస్టులు స్పెషల్ పోస్టులను కూడా భర్తీ చేయాల్సి ఉంది. వీటితో పాటు మోడల్ స్కూల్లో మరో 1000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు. అలాగే మరో 400 పోస్టులను ఇటీవల పదోన్నతుల ద్వారా ఖాళీ అయ్యాయి. మొత్తంగా 12,000 పోస్టులకు పైగా భర్తీ చేయడానికి తాజాగా అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. తద్వారా గతంలో దరఖాస్తు చేసిన వారు కూడా అర్హులవుతారు. కొత్త అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి వీలు ఉంటుంది. సిలబస్ పాతదైనా మారుస్తారా? రేషనలైజేషన్ లేకుండా ముందుకు. టీచర్ల క్రమబద్ధీకరణకు స్వస్తి పలకడమే కాకుండా మూసేసిన పాఠశాలను కూడా తెరిపించాలనే సర్కారు తాజా నిర్ణయంపై విద్యాశాఖ వర్గాలు మేధావుల్లో విస్మయం వ్యక్తమవుతుంది. రాష్ట్రంలో కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా లేదు. సుమారు 7,000 పాఠశాలలో ఏకోపాధ్యాయుడే కొనసాగుతున్నారు. వీటిలో 30 మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్నారు. మరో 1,290 పాఠశాలల్లో 0 అడ్మిషన్లు ఉన్నాయి. దీంతో ఆయా స్కూళ్లను మూసివేయాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. రేషనలైజేషన్ ద్వారా ఇలాంటి పాఠశాలలోని పోస్టులను రద్దు చేయాలనే ప్రతిపాదన గతంలో ఉండేది. ప్రతి గ్రామ పంచాయతీకి ఒక స్కూల్ ఉండాలనే విధానంలో భాగంగా ప్రభుత్వం దీనికి తాజాగా ఉపసంహరించుకున్నట్లు తెలుస్తుంది. ఇలాంటి పాఠశాలలో ఉపాధ్యాయుల పోస్టులను యథావిధంగా ఉంచాలని నిర్ణయించడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. సిలబస్ పాతదైనా మారుస్తారా? టీచర్ పోస్టులకు సంబంధించిన సిలబస్ను మారుస్తారా లేక పాతదాన్ని కొనసాగిస్తారా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.